ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచార్య కాంపిటేటివ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 5th క్లాస్ టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో లాస్ట్ క్లాస్ అయినటువంటి బర్త్డే లెటర్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనకి టైటిల్ ఏ ఆర్టికల్ అయినప్పటికీ కూడా స్టార్టింగ్లో వచ్చింది కాబట్టి క్యాపిటల్ రాసుకున్నాము. అలాగే ఎవ్రీ లెటర్ మనకి ఫంక్షన్ వర్డ్స్ అయితే ఖచ్చితంగా క్యాపిటల్ రాస్తాం. ఈ క్యాపిటలైజేషన్ రూల్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మరి ముందుగా చూసుకుంటే మనకి ప్రీ రీడింగ్లో భాగంగా ఒక పిక్చర్ ఇస్తారు. ఇక్కడ పిక్చర్ చూస్తే లుక్ అట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. Can you identify the persons in the picture? Who are they? Yes, we can identify the persons over here. They are one is Jawaharlal Nehru and his daughter Indira Gandhi. అక్కడ మనకు ఉన్నటువంటి ఇద్దరు ఎవరంటే మీరు ఐడెంటిఫై చేయగలరా ఎవరు అని అడిగారు. అడిగితే ఒకరు నెహ్రూ గారు, అలాగే ఆయన యొక్క కూతురు ఇందిరాగాంధీ గారు మనకు కనిపిస్తున్నారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ? వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ ఈస్ దే ఆర్ ఫాదర్ అండ్ డాటర్. ఈయన ఫాదర్, ఈవిడ డాటర్. ఇక్కడ థింగ్స్ చూడండి, ఇద్దరి మధ్య కాబట్టి రిలేషన్షిప్ అన్నప్పుడు బిట్వీన్ అన్నాడు. అలాగే ఫ్యామిలీ మొత్తం మోర్ దెన్ 2 ఉంటే అప్పుడు అమాంగ్ అనాలి. ఓకే, బిట్వీన్ అమాంగ్ అనే ప్రిపోజిషన్ గురించి మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, హౌ డిడ్ దే సర్వ్ అవర్ కంట్రీ? హౌ డిడ్ దే సర్వ్ అవర్ కంట్రీ? దే సర్వ్ అవర్ కంట్రీ యాజ్ ప్రైమ్ మినిస్టర్స్. బిఫోర్ దాట్ దే సర్వ్డ్ అవర్ కంట్రీ యాజ్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఫ్రీడమ్ ఫైటర్గా వర్క్ చేశారు. అలాగే మనకి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దే సర్వ్డ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్స్ టు అవర్ కంట్రీ. మన ఇండియాకి ఇద్దరు కూడా ప్రైమ్ మినిస్టర్గా చేయడం జరిగింది. లాంగెస్ట్, ఇన్ఫాక్ట్ ఈ నెహ్రూ గారు లాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, ఆల్మోస్ట్ 16 years. నెక్స్ట్, వెన్ డూ వీ సెలబ్రేట్ ద బర్త్డే ఆఫ్ ద పర్సన్ ఇన్ ద పిక్చర్ యాజ్ చిల్డ్రన్స్ డే? చిల్డ్రన్, మళ్ళీ చెప్తున్నాను వినండి. చైల్డ్ అంటే సింగులర్, చిల్డ్రన్ అంటే ప్లూరల్. ఇలా రాయకూడదు. చిల్డ్రన్స్ అని రాస్తే అది తప్పు. మరి ఇలా రాయొచ్చు. మళ్ళీ చిల్డ్రన్స్ అన్న ప్రొనౌన్సియేషన్ వస్తుంది, కాకపోతే ఆ ఫాస్ట్రఫీ పెట్టుకోవాలి. పిల్లల యొక్క అని అర్థం, ఆ ఫాస్ట్రఫీ. ఇది తప్పు. ఓకే, ఇది కరెక్ట్. చైల్డ్ అంటే సింగులర్, చిల్డ్రన్ అంటే ప్లూరల్. మరి ఇక్కడ చూడండి, చిల్డ్రన్స్ డే అంటే బాల దినోత్సవం అంటాం కదా మనకి, November 14th. అది అడిగారు ఇక్కడ. ఆన్ November 14th వీ సెలబ్రేట్ ద బర్త్డే ఆఫ్ ద పర్సన్ ఇన్ ద పిక్చర్ యాజ్ చిల్డ్రన్స్ డే. ఓకే, అదని మన ఆన్సర్. నెక్స్ట్, 5th one చూడండి. హౌ డస్ యువర్ ఫాదర్ ఎక్స్ప్రెస్ హిజ్ లవ్ ఫర్ యూ? మీ ఫాదర్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? మై ఫాదర్ ఎక్స్ప్రెసెస్ హిజ్ లవ్ బై ప్రొటెక్టింగ్, టేకింగ్ కేర్, షోయింగ్ హిస్ ఎఫెక్షన్, బ్రింగింగ్ స్వీట్స్ అండ్ న్యూ క్లాత్స్ ఆన్ మై బర్త్డే. లైక్ మనం ఏదైనా చెప్పుకోవచ్చు ఇక్కడ. ఓకే, నెక్స్ట్, దీని తర్వాత చూడండి. ఓకే, ఇక్కడ టెక్స్ట్ చూస్తే ఇది ఒక లెటర్ అండి. మనకి ఒక ప్రిజన్ నుంచి, ప్రిజన్ అంటే జైలు, ప్రిజన్ అంటే ఏంటంటే జైలు నుంచి రాసినటువంటిది జైల్ అంటాం. జైలర్ మూవీ కూడా వచ్చింది రీసెంట్గా. జైలు నుంచి రాయడం జరిగింది. నైని అంటే ఒక ప్లేస్. ఆన్ October 26th, 1930లో. అంటే నెహ్రూ గారు ఫ్రీడమ్ ఫైటింగ్లో భాగంగా జైల్లో పెడతా ఉంటారు. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాము. ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా వాళ్ళు జైల్లో ఉంటారు. అక్కడి నుంచి రాసినటువంటి లెటర్ అనమాట ఇది. ఎవరికి? టు ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ అంటే హిస్ డాటర్. నెహ్రూ గారి డాటర్ ఎవరైతే ఉన్నారో ఇందిరాగాంధీ, అవర్ దెన్ ప్రైమ్ మినిస్టర్, ఆవిడకు రాసినటువంటి లెటర్ ఇది. అప్పుడంటే 1930లో. ఓకే, ఫస్ట్ చూడండి, చదువుతున్నా. మై డియర్ ఇందిరా, ఆన్ యువర్ బర్త్డే యూ హ్యావ్ బీన్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ రిసీవింగ్ presents and good wishes. Good wishes you will still have in full measure, but what present can I send you from Naini prison? My presents cannot be very material or solid. They can be of the mind and spirit, things that even the high walls of prison cannot stop. ఇందిరా గారు లెటర్ ఏం చెప్తున్నారంటే, నీకు సాధారణంగా ఈ బర్త్డే రోజు చాలా ప్రజెంట్స్ వస్తూ ఉంటాయి. ప్రజెంట్స్ అంటే గిఫ్ట్స్, బర్త్డే గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి, గుడ్ విషెస్ వస్తూ ఉంటాయి. కానీ నీకు అదే మెజర్, అలాంటి విషయసే నేను జైలు నుంచి ఎలా ఇవ్వగలను, నేను ఎలా పంపించగలను? చూడండి, వాట్ ప్రజెంట్ కెన్ ఐ సెండ్ యూ ఫ్రమ్ నైనీ ప్రెజెంట్ అంటే చెప్పాను కదా, జైలు నుంచి ఎలా పంపించగలను. కానీ మై ప్రజెంట్స్ కెనాట్ బి వెరీ మెటీరియల్ ఆర్ సాలిడ్. కానీ నేను ఇప్పుడు పంపించే గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రజెంట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రతిసారి అవి భౌతిక రూపంలోనే కాదు, సాలిడ్గా లేదా మెటీరియల్ రూపంలో. అంటే ఏంటంటే మనకి ఏ ఒక్క వస్తువులు ఇవ్వడమే కాదు, దే కెన్ బీ ఆఫ్ ద మైండ్ అండ్ స్పిరిట్, థింగ్స్ దట్ ఈవెన్ ది హై వాల్స్ ఆఫ్ ప్రిజన్ కెనాట్ స్టాప్. అంటే ప్రతిసారి ప్రజెంట్స్ అనేవి మన ఫిజికల్ రూపంలోనే కాదు, మనకి మన ఆలోచించే విధంగా, ఆలోచింపజేసే విధంగా ఉండేటువంటి ఈ విషయాలు కూడా నేను ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అలాంటి వాటిని మనం హై వాల్స్ ఆఫ్ ప్రిజన్ అంటే చాలా ఉన్నతమైనటువంటి విషయాలు అవన్నీ కూడా ఎవరో ఆపలేరు వాటిని. మనకి హై వాల్స్ ఆఫ్ విజన్ అనేది మెటాఫిజికల్ పోయిటరీలు మనం చూస్తాం లిటరేచర్లో. ఓకే, ఇలాంటి వాటిని మనం అంటే ఉన్నత స్థానంలో ఉన్న వాటిని చెప్పడానికి మనం సింబాలిక్గా యూస్ చేస్తూ ఉంటాము. హై వాల్స్ ఆఫ్ ప్రిజన్ అని చెప్పేసి ఎవరు కూడా ఆపలేరు ఇలాంటి వాటిని, ఆలోచనలు అని చెప్పేసి ఇక్కడ ఈయన అభిప్రాయం. నెక్స్ట్ చూడండి.
You know, sweetheart, how I dislike sermonizing and doling out good advice. I have always thought that the best way to find out what is right and what is not right, what should be done and what should not be done, is not by giving a sermon. నీకు తెలుసు బాగా స్వీట్ అంటే ఇందిరా గారిని అడ్రస్ చేస్తున్నారు. నీకు తెలుసు బాగా నాకు ఉపన్యాసాలు ఇవ్వడం కానీ లేకపోతే ఏదైనా విషయాల్ని పార్ట్స్ కింద ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ పెద్దగా ఇష్టం ఉండదని చెప్పేసి ఐ డిస్లైక్ లైక్కి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే డిస్లైక్ లైక్ ఆపోజిట్ వర్డ్ డిజ్ పెడతాం అన్నమాట. ఇది సఫిక్సెస్ గురించి చెప్పుకున్నప్పుడు మనం ప్రిఫిక్సెస్ గురించి చెప్పుకున్నాం డిజ్ అనే ప్రిఫిక్స్ పెట్టుకోవడం ద్వారా ఆపోజిట్ వర్డ్ ఏర్పడింది ఇక్కడ. ఓకే, సెర్మనైజింగ్ అంటే ఉపన్యాసాలు ఇవ్వడం అంటే ఏది మంచి మారల్ థింగ్స్ మీద మారల్ విషయాల మీద ఎక్కువ ఉపన్యాసాలు ఇస్తే దాన్ని సెర్మనైజింగ్ అంటాం, సర్మన్స్ అంటారు. ఓకే, మారల్ థింగ్స్ని. డోలింగ్ అవుట్ అంటే ఉన్న విషయాన్ని పార్ట్స్ కింద ఎక్స్ప్లెయిన్ చేయడానికి డోలింగ్ అవుట్. నీకు తెలుసు కదా నాకు ఇలాంటి విషయాలు అలా పార్ట్స్ కింద చెప్పడం లేకపోతే ఈ యొక్క సెర్మన్స్ చెప్పడం అనేది పెద్దగా ఇష్టం ఉండదు. ఎప్పుడు కూడా ద బెస్ట్ వే ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాను. ఏది మంచిదో ఏది కాదో అని చెప్పేసి చూస్తూ ఉంటాం కదా, ఏది చేయాలో ఏది చేయకూడదో అని చెప్పేసి చూస్తాను. అంతేగాని సింపుల్గా సర్మన్స్ ఉపన్యాసాలు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. కానీ మాట్లాడుకోవడం డిస్కస్ చేసుకోవడం ద్వారా మనకి ఏదైనా సరే విషయం అనేది బయటకు వస్తుంది, నిజం అనేది బయటకు వస్తుంది. ఆ విధంగా మనం సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. నన్ ఆఫ్ అస్ నీడ్ టు ఇమాజిన్ దట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఎవ్రీథింగ్ వర్త్ లెర్నింగ్ అండ్ బికమ్ వెరీ వైజ్. ఎవరూ కూడా సింపుల్గా ఊహించుకోవడానికి అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే ప్రతిదీ నేర్చుకుంటాము, ప్రతిదీ తెలుసుకుంటాం అనేది సాధ్యం కాదు. అందరూ కూడా తెలివైన అయిపోతారు అనేది మనం అనుకోకూడదు. అంటే ప్రతి విషయం మనకు తెలుసు అనుకోవడం అపోహ మాత్రమే, అందరికీ అన్నీ తెలియవు. ఓకే, నెక్స్ట్ చూడండి. బాపూజీ ఈజ్ ఇన్ ప్రిజన్ బట్ ద మ్యాజిక్ ఆఫ్ హిస్ మెసేజ్ హ్యాస్ స్టోలెన్ ద హార్ట్స్ ఆఫ్ ఇండియాస్ మిలియన్స్. బాపూజీ అంటే ఎవరంటే గాంధీ గారు జైల్లో ఉన్నారు, ప్రెసిడెంట్ జైల్లో ఉన్నారు. కానీ ఆయన ఇచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో, ఆయన ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో అది చాలామంది హృదయాల్ని గెలుచుకుంది. మన ఇండియాలో ఉన్నటువంటి మిలియన్ పీపుల్ని హృదయాలు గెలుచుకుంది. మెన్ అండ్ విమెన్ అండ్ ఈవెన్ లిటిల్ చిల్డ్రన్ కమ్ అవుట్ ఆఫ్ దేర్ లిటిల్. పిక్చర్ చూడండి, ఇక్కడ నెహ్రూ గారు వాళ్ళ డాక్టర్ ఉన్నారు, ఇందిరాగాంధీ గారు. ఓకే, ఇక్కడ చెప్తున్నారు మగవారు మరియు ఆడవారు, అదే కాకుండా ఈవెన్ చిన్నపిల్లలు కూడా కమ్ అవుట్ ఆఫ్ దేర్ లిటిల్ నెక్స్ట్ ఒక లిటిల్ షెల్స్ అండ్ బికమ్ ఇండియా సోల్జర్స్ ఆఫ్ ఫ్రీడమ్. లిటిల్ చూడండి, ఈవెన్ చిన్నపిల్లలు కూడా వాళ్ళు బయటకు వచ్చి అంటే వాళ్ళ యొక్క పరిధి దాటి, జనరల్గా పిల్లలు అంటే ఏం చేస్తారు, వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ ఆ బాపు గారి మెసేజ్ వినగానే ఇండియా సోల్జర్స్గా మారిపోయారు ఫ్రీడమ్కి. అంటే ఫ్రీడమ్, స్వాతంత్రం సాధించుకోవడం కోసం చేస్తున్నటువంటి స్ట్రగుల్లో వాళ్ళు కూడా పార్ట్గా ఉండడం జరిగింది. పిల్లలు కూడా అంత పవర్ఫుల్ మెసేజ్ గాంధీ గారు ఇచ్చారు. ఆ మ్యాజిక్ అందులో ఉంది ఆయన ఇచ్చిన మెసేజ్లో అని చెప్తున్నారు. ఇన్ ఇండియా టుడే వీఆర్ మేకింగ్ హిస్టరీ అండ్ you and I are fortunate to see this happening before our eyes and to take some part ourselves in this great drama. ఈరోజు ఇండియా తీసుకుంటే మనం ఒక చరిత్ర సృష్టిస్తున్నాం. ఎలా? నువ్వు నేను, ఇది చాలా ఇంపార్టెంట్. యూ అండ్ మీ అంటూ ఉంటారండి. యూ అండ్ మీ కాదు, యూ అండ్ ఐ అనాలి. యూ అండ్ ఐ. మనం ఎప్పుడైనా సరే సబ్జెక్ట్లో రాస్తున్నప్పుడు ప్రొనౌన్ ఎప్పుడు సబ్జెక్టు కేసే ఉండాలి తప్ప ఆబ్జెక్టివ్ కేసు ఉండకూడదు. సబ్జెక్టివ్ కేసు అంటే ఏంటో, ఆబ్జెక్టివ్ కేసెస్ అంటే ఏంటో మీకు ప్రొనౌన్ టాపిక్ డిస్కస్ చేసినప్పుడు చెప్పడం జరిగింది, క్లాసెస్లో ఉంటే చూడండి ఒకసారి. యూ అండ్ మీ కాదు, యూ అండ్ ఐ ఆర్ వెరీ ఫార్చునేట్. చాలా అదృష్టవంతులు మనం కళ్ళ ముందే ఈ విషయం జరుగుతుంది. ఈరోజు జరుగుతున్న ప్రతి డ్రామా అంతా కూడా, అంటే ఫ్రీడమ్ ఫైట్ ఏదైతే ఉందో అదంతా కూడా మన కళ్ళ ముందే జరుగుతుంది. మనం చాలా అదృష్టవంతులు అని చెప్పేసి ఆయన యొక్క ఒపీనియన్ ఇక్కడ చెప్పడం జరిగింది. వాట్ పార్ట్ షాల్ వీ ప్లే ఇన్ ఇట్? మనం ఎలాంటి పాత్ర మనం పోషించాలి దాంట్లో? ఇట్ ఈస్ నాట్ ఈజీ మ్యాటర్ టు డిసైడ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ నాట్. నెవర్ డూ ఎనీథింగ్ సీక్రెట్ ఆర్ ఎనీథింగ్ దట్ యూ వుడ్ విష్ టు హైడ్. ఫర్ ద డిజైర్ టు హైడ్ ఎనీథింగ్ మీన్స్ దట్ యూ ఆర్ అఫ్రైడ్ అండ్ ఫియర్ ఇస్ ఎ బ్యాడ్ థింగ్ and unworthy of you. Be brave and all the rest follows you. You know that in our great freedom movement under Bapuji's leadership, there is no room for secrecy or hiding. ఏది డిసైడ్ అవ్వాలో, ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఏది కరెక్టో, ఏది రాంగ్ అనేది మనము డిసైడ్ చేయడం ఈజీ కాదు. ఏది కూడా మనం విషయాన్ని దాచి ఉంచాలనే విషయం మనం ఉంచుకోవడం, అలా హైడ్ అంటే దాయడవండి. మనం దాచాలనుకోకూడదు. ఎందుకంటే ఫర్ ద డిజైర్ టు హైడ్ ఎనీథింగ్ మీన్స్ దట్ యు ఆర్ అఫ్రైడ్ అండ్ ఫియర్ ఇస్ ఎ బ్యాడ్ థింగ్ అండ్ అన్వర్తీ ఆఫ్ యూ. ఏదైనా ఒక విషయం దాయాలని కోరిక నీకు ఉంది అంటే, డిజైర్ అంటే కోరిక, ఆ దాయాలని కోరిక నీకు ఉందని దాని అర్థం ఏంటంట, దాని అర్థం నువ్వు భయపడుతున్నావు అని, దాని అర్థం ఒక బ్యాడ్ థింగ్ చేస్తున్నావు అని, దాని అర్థం నువ్వు ఒక మంచి పని చేయట్లేదని అర్థం. అంటే ఒక విషయం దాచుంచుతున్నావు అంటే అది మంచిది కాదనే కదా ఉద్దేశం. సో అలా ఉండొద్దు. బీ బ్రేవ్, ధైర్యంగా ఉండు అండ్ ఆల్ ద రెస్ట్ ఫాలోస్ యూ. ఇంక మిగిలిన కథ అంతా అదే జరుగుతుంది, జరగాల్సిందంతా జరుగుతుంది. నువ్వు ధైర్యంగా అయితే ఉండు, మిగతా విషయం అంతా అదే జరుగుతుంది. యు నో దట్ ఇన్ అవర్ గ్రేట్ ఫ్రీడమ్ మూవ్మెంట్ అండర్ బాపూజీస్ లీడర్షిప్ దెర్ ఇస్ నో రూమ్ ఫర్ సీక్రెట్స్ ఆర్ హైడింగ్. నీకు తెలుసు కదా, మన బాపూజీ గారి లీడర్షిప్లో, మన బాపూజీ గారి నాయకత్వంలో దేనికి కూడా సీక్రెసీకి, హైడింగ్కి తావులేదు. రూమ్ ఫర్ అంటే ఇక్కడ స్పేస్ లేదు, ఇక్కడ అవకాశం లేదు అని అర్థం చేసుకోవాలి. ఓకే, రూమ్ ఫర్. అయితే ఏమంటున్నారు ఇక్కడ అంటే గెరిల్లా యుద్ధం లాంటివి కాదు. ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ మనం ఫైట్ చేస్తుంది స్వాతంత్ర్యం కోసం, మనం ఫైట్ చేస్తుంది మంచి కోసం అని చెప్పేసి మనం దాయాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ నో సీక్రెసీ ఆర్ ఎనీథింగ్ టు హైడ్ హియర్ అని చెప్పేసి అక్కడ చెప్తున్నారు. వీ హ్యావ్ నథింగ్ టు హైడ్.
We are not afraid of what we do or what we say. We work in the sun and the light. Even so, in our private lives, let us make friends with the sun and work in the light and do nothing secretly. And if you do so, my dear, you will grow up a child of the light, unafraid and serene and wonderful whatever may happen. మనం దాయాల్సిన అవసరం లేదు. మనం దాచుకొని మనం మాట్లాడాల్సిన విషయం ఏదైనా సరే మనం భయపడాల్సిన అవసరం లేదు. అఫ్రైడ్ అంటే భయపడ్డం. అంటే వర్క్ ఇన్ ద సన్ అంటే సూర్యుడి కింద పని చేయమంటే వెలుతురులో పని చేద్దాం. వెలుతురు అంటే ఏంటి? చీకటి కాదు. ఇంకా మనం ఏం చేసినా నలుగురికి కనిపించేలాగా, నలుగురికి తెలిసేలా పని చేస్తున్నాము. అలా మనం ప్రైవేట్ లైఫ్స్ కూడా మనందరికీ తెలిసేలా చేస్తాం. మన ఫ్రెండ్స్‌ని చేసుకుంటాము. ఏది దాయడానికి లేదు. సీక్రెట్‌గా దాయడానికి ఏదీ లేదు. అలా పెరిగే ఉంటాం మనము. యూ విల్ బికమ్ నువ్వు ఎలా అవుతావంటే ఒక భయం లేకుండా సెరీన్ అంటే చాలా పీస్‌ఫుల్ అనమాట. పీస్‌ఫుల్‌గా ఉండడానికి సెరీన్ అంటాం. అలాగే అన్‌రఫుల్డ్ అంటే గజిబిజిగా లేకుండా. మన జీవితంలో ఎప్పుడు కూడా మనకి గజిబిజిగా లేకుండా పీస్‌ఫుల్‌గా బతకాలి అంటే వి షుడ్ నాట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్స్. ఏది కూడా దాయకుండా ఓపెన్‌గా ఉంటే చాలు మన లైఫ్ ఇలా ఈ రకంగా ఉంటుంది అని చెప్పేసి ఈయన అభిప్రాయపడ్డారు. మరి నెక్స్ట్, ఐ హావ్ రిటెన్ ఎ very long letter to you, and yet there is so much I would like to tell you. How can a letter contain it? Goodbye, little one, and may you grow up into a brave soldier in India's service. ఇంకా నేను చాలా పెద్ద లెటర్ రాశాను. ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. బట్ లెటర్లో అంతా రాయలేం కదా, కంటైనెంట్ కలిగి ఉండడం మొత్తం చెప్పలేను కదా. గుడ్ బై. సరే, నువ్వు ఒక ఇండియా సర్వీస్లో ఒక మంచి సోల్జర్గా ఎదుగుతావు అని చెప్పేసి నేను కోరుకుంటున్నానని చెప్పేసి తన యొక్క లవ్ని ఈ లెటర్లో ఆయన తెలియపరిచారు. విత్ ఆల్ మై లవ్ అండ్ గుడ్ విషెస్, యువర్ లవింగ్ ఫాదర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ యువర్స్ లవింగ్ ఫాదర్ అన్నప్పుడు మనకు ఆ ఫస్ట్ వే వస్తుంది, కానీ యువర్ లవింగ్ అన్నప్పుడు ఎస్ రాదు. వై క్యాపిటల్, యువర్ లవింగ్ ఇలా రాసుకోవచ్చు. లవింగ్ ఫాదర్ ఇదైనా రాసుకోవచ్చు, లేదా ఇలా, లేదా యువర్స్ క్యాపిటల్ వై, యువర్స్ లవింగ్లీ అని రాసుకుంటాం. అప్పుడు మనం ఫాదర్ పెట్టం, ఇంకా యువర్స్ లవింగ్లీ అంతే. నెహ్రూ గారు ఇక్కడ ఒక ఆయన కోట్ ఇచ్చారు. సక్సెస్ ఆఫెన్ కమ్స్ టు దోస్ హూ డేర్ టు యాక్ట్. ఇట్ సెల్డమ్ గోస్ టు ద టిమిడ్ హూ ఆర్ ఎవర్ అఫ్రేడ్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్. సక్సెస్ అనేది ఎప్పుడు కూడా ఎవరైతే ధైర్యంగా ఫేస్ చేస్తారో వాళ్ళకే వస్తుంది తరచుగా. ఎవరైతే సెల్డమ్ అంటే వెరీ రేర్, చాలా ఎవరైతే అప్పుడప్పుడు భయపడుతూ, టిమిడ్ అంటే ధైర్యం లేకపోవడం, పిరికి వాళ్ళు, పిరికి వాళ్ళని ఎవరైతే భయపడుతుంటారో వాళ్ళకి దాని కాన్సిక్వెన్సెస్ అలాగే ఉంటాయని చెప్పేసి అంటున్నారు. ఏంటనే మనం ఫేస్ చేయాలని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ ఇక చూడండి, గ్లాసరీ ఇచ్చారు. మనం అలా డిస్కస్ చేసాం మన లెసన్ చెప్పుకుంటున్నప్పుడే. ఫస్ట్, ప్రజెంట్స్ అంటే గిఫ్ట్స్. ప్రజెంట్ అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ప్రజెంట్ అంటే ప్రస్తుత కాలం, మనకి వర్తమాన కాలాన్ని ప్రజెంట్ అంటాం, వర్తమానాన్ని కూడా ప్రజెంట్ అంటాం. అలాగే ఇంకొక అర్థం ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ అంటే ఏదైనా బహుమతిని కూడా మనం ప్రజెంట్ అని అంటాం. బహుమతి, ఇవి సినానిమ్స్ అండి. ఒకే వర్డ్ 2 అర్థాలు వస్తాయి. ఒకటే స్పెల్లింగ్ ఉంటుంది, ఒకటే ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే సినానిమ్ అనండి, హోమోనిమ్స్ అంటాం. వీటిని మనం హోమోనిమ్స్ అంటాం. ఓకే, నెక్స్ట్, ప్రెజెంట్ అంటే జైల్, సర్మన్ అంటే టాక్ అనే మారల్ సబ్జెక్ట్. ఈ ప్రవచనాలు చెప్పే వాళ్ళని సెర్మన్స్ అంటాం, ప్రవచనాలు. రోలింగ్ అవుట్ అంటే విషయాన్ని చిన్న చిన్న విషయాలుగా తెలియపరచడం. ఇమాజిన్ అంటే ఊహించుకోవడం. స్టోలెన్ అంటే గెలుచుకోవడం, దొంగిలించడం అంతా వస్తుంది. బట్ ఈ కాంటెక్స్లో మనకి ఏంటంటే గెలుచుకోవడం అనమాట. ఫార్చునేట్ అంటే లక్కీ, అన్ఫార్చునేట్ అంటే అన్లక్కీ. రూమ్ ఫర్ అంటే ద ప్లేస్ ఫర్ ఆర్ ఆపర్చునిటీ ఫర్. శరీరం అంటే చెప్పాం కదా, కామ్ లేదా పీస్ఫుల్, చాలా పీస్ఫుల్గా ఉండడం. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పీస్ అంటే మనకు తెలుసు శాంతి. మనం జనరల్గా నిండుగా అంటే ఫుల్ అంటాం. ఈ రెండు కలిపి రాయాల్సి వచ్చినప్పుడు, సఫిక్స్ యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు ఒకేళ్ళే ఉంటుంది తప్ప ఎప్పుడైనా సరే 2 ఏళ్ళు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటీ అని ఉంది, బ్యూటీ అలాగే ప్లస్ ఫుల్ అని రాయాలి. ఈ 2 కలిపి రాయాల్సి వచ్చినప్పుడు మనం ఏమవుతుంది, బ్యూటిఫుల్ అని ఒకేళ్ళే వస్తుంది తప్ప 2 ఏళ్ళు రావు. అది చాలామంది పొరపాటు చేస్తుంటారు, ఒకటే ఏళ్ళు చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్, అన్రఫుల్డ్ అంటే నాట్ డిజార్డర్డ్. అంటే అన్రఫుల్డ్ అంటే మనకి ఆర్డర్లో లేకపోవడం, ఆర్డర్లో ఉండడం అనమాట. డిజార్డర్గా కాకుండా ఆర్డర్లో ఉండడం. రెస్ట్ అంటే రిమైనింగ్, మిగిలింది. కంటైన్ అంటే కలిగి ఉండడం. నెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఫాస్ట్గా చెప్తాను చూడండి. ఆన్ వాట్ అకేషన్ డిడ్ నెహ్రూ రైట్ దిస్ లెటర్ టు హిస్ డాటర్స్ ఇందిరా? నెహ్రూ రోడ్ దిస్ లెటర్ టు హిస్ డాటర్ ఇందిరా ఆన్ హర్ బర్త్డే. ఇప్పుడండి తన బర్త్డే రోజు, ఆన్ హర్ డాటర్స్ బర్త్డే, ఇందిరా గారి బర్త్డే రోజు లెటర్ రాయడం జరిగింది. అకేషన్ అంటే సందర్భం ఏంటంటే, వాట్ కెన్ హీ నాట్ సెండ్ హర్ ఎ మెటీరియల్ సాలిడ్ ప్రెజెంట్? వై ఎందుకు పంపలేదు? బికాస్ హీ వాజ్ ఇన్ ప్రెజెంట్, హీ కుడెంట్ సెండ్. ఎందుకు పంపలేకపోయాడండి? హీ వాజ్ ఇన్ ప్రెజెంట్. అతను నైని ప్రెజెంట్లో ఉండడం వల్ల హీ కెనాట్ సెండ్ ఎనీ మెటీరియల్ ఆర్ సాలిడ్ గిఫ్ట్స్ టు హర్ డాటర్. వాట్ అడ్వైస్ డిడ్ ఇందిరా గెట్ ఫ్రమ్ హర్ ఫాదర్? ఏ అడ్వైస్ వచ్చిందండి? వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, జస్ట్ డూ ఇట్ అండర్ ద సన్, బీ ఇన్ లైట్, బీ బ్రేవ్. ధైర్యంగా అందరి ముందు చెయ్యి. దేర్ ఇస్ నో రూమ్ ఫర్ సీక్రెసీ ఆర్ హైడ్ టు ఎనీథింగ్. ఏది కూడా దాయడానికి కానీ సీక్రెట్ మెయింటైన్ లేదని చెప్పేసి అడ్వైస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, హూ బికేమ్ ఇండియాస్ సోల్జర్ ఆఫ్ ఫ్రీడమ్? చాలామంది మనకి ఇండియా సోల్జర్స్గా బాపూజీగా మెసేజ్ తీసుకుని విమెన్ అండ్ ఈవెన్ లిటిల్ చిల్డ్రన్ కూడా ఈ యొక్క ఫ్రీడమ్ ఫైట్లో మనకు పార్టిసిపేట్ చేశారని చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
వాట్ డస్ ఇట్ మీన్ ఇఫ్ యూ డిజైర్ టు హైడ్ సంథింగ్? ఏంటి దాని అర్థం ఏంటంటే దాస్తున్నాం దాయడానికి ప్రయత్నిస్తున్న అర్థం ఏంటంటే ఇట్ మీన్స్ దట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. ఏదైతే తప్పు చేస్తావో అప్పుడే నువ్వు దాయడానికి ప్రయత్నం చేస్తావు అని అర్థం ఇక్కడ. నెక్స్ట్, హూ హాజ్ ఇన్స్పైర్డ్ మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ టు ఫైట్ ఫర్ ఫ్రీడమ్? ఎవరు ఇన్స్పైర్ చేశారు మనకి ఇక్కడ? బాపూజీ, మహాత్మా గాంధీ గారు మనకి ఇన్స్పిరేషన్గా ఇచ్చినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్స్పైర్ చేశాయి. ఇన్స్పైర్ అంటే మనకి తెలుగులో ఏమంటాం మనం? ఇన్స్పైర్, ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి అనమాట, లీడ్ చేశాయి. ఓకే, నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు, టెక్స్ట్ ఇచ్చి వాటిని మ్యాచ్ చేయమన్నాడు. ఆల్రెడీ టెక్స్ట్ చూసాం కాబట్టి మనం చేద్దాం. చూడండి, ద మ్యాజిక్ ఆఫ్ బాపూజీస్ మెసేజ్ హ్యాస్ స్టోలెన్ ది హార్ట్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. ఇక్కడ ఆల్రెడీ చాలామంది యొక్క హృదయాలను మనకి దోచుకుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అది రాస్తాం మనం ఇక్కడ. ఓకే, బాపూజీస్ మెసేజ్ ఇది. నెక్స్ట్, నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ సేస్ దట్ ఇన్ యువర్ ఫ్రీడమ్ మూవ్మెంట్ ఏం చేశారు? ఏం జరిగింది? దేర్ ఈస్ నో, నెహ్రూ సేస్ దేర్ ఈస్, ఫ్రీడమ్ మూవ్మెంట్లో ఏ రకమైనటువంటి దాయడానికి అవకాశం లేదని చెప్పేసి ఇక్కడ ఏం చెప్తున్నారు. నెక్స్ట్, వెన్ ద టైమ్ కమ్స్ ఆర్డినరీ మెన్ ఉమెన్, టైం వచ్చేసరికి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? బికమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ గ్రేట్ క్లాస్, అందరూ కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పేసి అన్నాడు. మరి నెక్స్ట్, జవహర్లాల్ నెహ్రూ డిస్లైక్స్ సెర్మనైజింగ్ అండ్ డోలింగ్ అవుట్ గుడ్నెస్. ఓకే, నెక్స్ట్, ఇంకా చూసుకుంటే అకార్డింగ్ టు నెహ్రూ, ఇఫ్ యూ ఆర్ టు బీ ఇండియా సోల్జర్స్ ఆఫ్ ఫ్రీడమ్, మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ ఇండియాస్ ఆనర్ని రెస్పెక్ట్ చేయాలి. ఇంకా ఫైనల్గా చూసుకుంటే గ్రేట్ లీడర్స్ కెన్ ఇన్స్పైర్ పీపుల్ టు డూ గ్రేట్ డీడ్స్. డీడ్స్ అంటే అర్థం ఏంటంటే, డీడ్స్ అంటే పనులు. గొప్ప గొప్ప లీడర్స్ వాళ్ళు ఏం చేస్తారు? పీపుల్ని ఇన్స్పైర్ చేస్తారు, వాళ్ళని కొత్త పనులు చేయడానికి ఇన్స్పిరేషన్గా ఉంటారనమాట. ఓకే, ఇది మనకి ఆన్సర్స్ దీనికి సంబంధించి. ఇక్కడ ఏమన్నాడు? నౌ రైట్ ద సెంటెన్సెస్, వీటిని కంబైన్ చేసి రాయమన్నాడు. ఏ అండ్ బి పార్ట్స్ని అది ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్, యాక్టివిటీ 3లో వొకాబులరీ పార్ట్కి వచ్చాం మనం. లెట్స్ రీవిజిట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద లెసన్. ఇక్కడ మనకి లెసన్లో ఇచ్చినటువంటి వర్డ్స్ మళ్ళీ ఇచ్చాడు. అన్అఫ్రైడ్ అండ్ మరియు అన్రఫుల్ అన్నాడు. దీస్ ఆర్ ఆపోజిట్ వర్డ్స్ ఫర్ అఫ్రైడ్ అండ్ రఫుల్ రెస్పెక్టివ్లీ. సచ్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ విచ్ గివ్ ఆపోజిట్ మీనింగ్స్ ఆర్ కాల్డ్ యాంటోనిమ్స్. మనకు వ్యతిరేక పదాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఆల్రెడీ చెప్పుకున్నాం చాలాసార్లు. అఫ్రైడ్ అనే వర్డ్కి అన్అఫ్రైడ్ ఆపోజిట్ వర్డ్ ప్రిఫిక్స్ యాడ్ చేసుకున్నాం యుఎన్. రఫుల్డ్ అనే వర్డ్కి అన్రఫుల్డ్ ఆపోజిట్ వర్డ్ యుఎన్ యాడ్ చేసుకున్నాము. ట్రూత్, అన్ట్రూత్, లై అబద్ధం, ట్రూత్ అంటే నిజం, లైట్ అంటే వెలుతురు, డార్క్ అంటే చీకటి, బ్రేవ్ అంటే ధైర్యం, టిమిడ్ అంటే పిరికితనం, నెవర్ అంటే ఎప్పటికీ కాకపోవడం, ఆల్వేస్ అంటే ఎల్లప్పుడూ అని అర్థం. ఇవన్నీ కూడా ఆపోజిట్ వర్డ్స్ మనకు తెలిసిన పదాలే, కష్టమైనవి ఏం కాదు. నెక్స్ట్, నౌ కలెక్ట్ ది యాంటోనిమ్స్ ఫర్ ద ఫాలోయింగ్ వర్డ్స్, యువర్ టీచర్ విల్ హెల్ప్ యూ. ఇక్కడ మనకి కలెక్ట్ చేయమన్నారు. గ్రేట్ అంటే మనకు సింపుల్ అని చెప్పొచ్చు, గ్రేట్ అంటే సింపుల్. నెక్స్ట్, వైజ్ అంటే అన్వైజ్, వైజ్ అంటే అన్వైజ్ లేదా స్టూపిడ్ ఏదైనా మనం తీసుకోవచ్చు ఇక్కడ. ఫార్చునేట్ అంటే అన్ఫార్చునేట్. నెక్స్ట్, రైట్ అంటే రాంగ్. లిటిల్ అంటే బిగ్ లేదా లార్జ్, పెద్దది లేదా బాగా సైజ్ పెద్దది. డిస్లైక్ అంటే లైక్ లేదా లవ్. ఈజీ అండ్ డిఫికల్ట్. హైడ్ అంటే రివీల్ అంటే చూపించడం, అన్హైడ్ అని కూడా అనొచ్చు. రివీల్ అంటే తెలియపరచడం, ఓపెన్గా చూపించడం. ఫ్రెండ్స్, ఎనిమీస్, అన్వర్తి, వర్తి, ఇవన్నీ కూడా యాంటోనిమ్స్. కొన్ని వాటికి మనం ఏం చేసాము? యుఎన్ లాంటివి యాడ్ చేసుకోవడం జరిగింది, వాటిని నెగిటివ్గా ఫామ్ చేయడం కోసం. మరికొన్ని వాటికి ఏమో కొన్ని వర్డ్స్ యూజ్ చేయడం జరిగింది. వాట్ ఎవర్ ద వర్డ్, ఇట్ షుడ్ బి ద యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. అది మాత్రం మనకి ఇచ్చిన వాటికి యాంటోనిమ్ అయితే చాలు, ఆపోజిట్ వర్డ్ అయితే చాలు. ఓకే, నెక్స్ట్, యాక్టివిటీ 4లో భాగంగా లెట్స్ రీవిజిట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద లెసన్. ఇక్కడ మనకి మరికొన్ని వర్డ్స్ ఇచ్చారు టెక్స్ట్ నుంచి. వర్డ్, సైలెంట్ లెటర్, అలాగే ప్రొనౌన్స్డ్ యాజ్డ్. ఇంకో విషయం చెప్తాను చూడండి. ప్రొనౌన్స్ అన్నప్పుడు మనం PRONOUN ఉంటుంది, ప్రొనౌన్స్ NOUN ఉంటుంది. కానీ అది మీరు ప్రొనౌన్సియేషన్ రాశారనుకోండి, దీని నుంచి వచ్చిన వర్డ్, దాంట్లో మనకు ఓ ఉండదు. అప్పుడే PRONUNCIATION ప్రొనౌన్సియేషన్ అంటాం తప్ప ప్రొనౌన్సియేషన్ అన్నాము. అది కరెక్ట్ తప్ప మనం ప్రొనౌన్సియేషన్ అన్నాం, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు. మనకి ఏది కరెక్ట్ అంటే NUN కరెక్ట్. ఇంక ఇక్కడ ఇచ్చి ఉంటాడు చూడండి, ప్రొనౌన్స్. ఇక్కడ చూసారా, ప్రొనౌన్స్ అన్నప్పుడు OU వచ్చింది, కానీ ప్రొనౌన్సియేషన్ అన్నప్పుడు మాత్రము OU రాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ ఏంటి? మనకి సైలెంట్ లెటర్స్ ఇచ్చాడు, ఎలా ప్రొనౌన్స్ చేస్తామో చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ KNOW, దాంట్లో K సైలెంట్, దాన్ని నో అని చదువుతాం. అలాగే షుడ్ అని మనకి L సైలెంట్ కాబట్టి షుడ్ అని చదువుతాం. టాకింగ్ అని L సైలెంట్ కాబట్టి టాకింగ్ అంటాం. ఒకవేళ మీరు సైలెంట్ కాకపోతే ఎలా చదవాలి? దీన్ని క్నో అని చదవాలి, దీన్ని షుల్డ్ అని చదవాలి, దీన్ని టాకింగ్ అని చదవాలి. అవన్నీ సైలెంట్ లెటర్స్.
Silent letters are the letters in words that are not pronounced but make a huge difference to the meaning and sometimes the pronunciation of the whole word. Most of these silent letters were pronounced for centuries and then they become silent, but the spelling was already fixed with them. సైలెంట్ లెటర్స్కి రూల్స్ ఏం లేవు కానీ కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళు అలా ప్రొనౌన్స్ చేస్తున్నారు కాబట్టి అవి అలాగే ఫిక్స్ అయిపోయాయి. ఓకే, ఆ లెటర్స్ పలకనప్పుడు ఎందుకంటే లెటర్స్ అనిపిస్తూ ఉంటుంది, బట్ అది మనకి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం కింద మారిపోయింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చాడు, దాని యొక్క సైలెంట్ లెటర్స్ ఏంటో ఇవ్వడం జరిగింది, మరికొన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ షుడ్లో మనకి ఎల్ సైలెంట్ లెటర్, వెన్స్డేలో చాలామంది వెడ్నెస్డే అంటారు, ఇట్స్ నాట్ వెడ్నెస్డే, ఇట్స్ వెన్స్డే. డి సైలెంట్ అండి, చాలా చూడండి వెన్స్డే ఎక్కడ మనకి డా సౌండ్ ఎక్కడ వచ్చిందా, దేర్ ఈస్ నో డా సౌండ్, ఇందులో మనకు డా సౌండ్ ఎక్కడ ఉండదు. వెన్స్డే అంటే ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంటుంది కానీ. నెక్స్ట్ కాఫ్ అంటే ఆవు దూడ, ఎల్ సైలెంట్. అలాగే మనకి ఈ మోకాల కింద భాగాన్ని కూడా కాఫ్ అంటాం. న్యూమోనియా, ఇదిగోండి న్యూమోనియా, పీ సైలెంట్. పిఎన్ కానీ పిఎస్ కానీ వచ్చిందంటే సాధారణంగా పీలు సైలెంట్ ఉంటాయి సైకాలజీలో ఉన్నట్టు. క్యాజల్, టీ సైలెంట్. క్యాజల్ అంటే కోట. నైట్ అంటే వీరుడు, NIGHT. ఓకే, రాజులు ఆ టైంలో నైట్స్ అనేవారు వాళ్ళని. కుడ్ అంటే ఎల్ సైలెంట్, వుడ్ లాగా. మ్యాచ్, ఇందులో టీ సైలెంట్, మ్యాచ్. బామ్, ఇది బీ సైలెంట్. ఆఫెన్, టీ సైలెంట్, ఆఫెన్. నీ, ఇందులో కే సైలెంట్, కే అని వచ్చినప్పుడు కే సైలెంట్. ఆర్, హెచ్ సైలెంట్. అందుకని మనం హాఫ్ అన్ అవర్ అంటాం. హాఫ్ అండ్ అవర్ ఎందుకు అంటామంటే ఇక్కడ యాక్చువల్గా హెచ్ సైలెంట్ కాబట్టి వొవెల్ సౌండ్ ఓతో ప్రొనౌన్స్ చేస్తాం కాబట్టి వొవెల్ సౌండ్ వచ్చినప్పుడు యాన్ వస్తుంది కాబట్టి హాఫ్ అన్ అవర్ అనాలి. ఓకే, అది రీజన్. ఈ విషయం కూడా మీకు చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ నౌ రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ ఐడెంటిఫై ద సైలెంట్ లెటర్స్. యువర్ టీచర్ విల్ సపోర్ట్ యూ విత్ ద హెల్ప్ ఆఫ్ ద డిక్షనరీ యూస్ చేసుకుని మరికొన్ని రాయమని చెప్పేసి ఇక్కడ అడిగారు మనల్ని. మనం ఏంటో చూద్దాం ఒకసారి చూడండి. మనం డిక్షనరీ చూసుకుంటే వీడు ప్రొనౌన్సియేషన్ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆటమ్ అనగానే మనకి ఎన్ సైలెంట్, ఆనెస్ట్ అన్నప్పుడు హెచ్ సైలెంట్. మీకు చెప్పాను ఆల్రెడీ, హార్స్ అనే వర్డ్ వచ్చినప్పుడు హెచ్ సైలెంట్ ఉండదు, ప్రొనౌన్స్ చేస్తాము, కానీ ఆనెస్ట్ అన్నప్పుడు హెచ్ సైలెంట్ ఉంటుందని చెప్పాను. త్రూ, జీహెచ్ సైలెంట్. కోమ్, ఇందులో మనకి కోమ్ చూడండి, కోమ్ ప్రొనౌన్సియేషన్ మనకి కోమ్, బీ సైలెంట్ ఇందులో. ఓకే, బీ ఉండదు. నైఫ్, కే సైలెంట్, కే అని వచ్చినప్పుడు కే సైలెంట్ కదా. సాఫెన్, టీ సైలెంట్. సైకాలజీ, ఇది కూడా చెప్పాను, ఎస్ ముందు ఎస్, పీ వస్తే పీ సైలెంట్. వుడ్ అంటే ఎల్ సైలెంట్. ఇది మనకి సైలెంట్ లెటర్స్. ఇక ఇందులో కనీసం ఒక వర్డ్ అన్న తెలియని వాళ్ళు ఉంటారండి. వాళ్ళు పెద్దగా ఫోకస్ చేయకపోవడం, ఇంగ్లీష్ అంటే నాకు భయం అనే ఫీలింగ్తో ఉండడం వల్ల ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నేర్చుకోకుండా అలా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప నేర్చుకునే ప్రయత్నం చేయరు. కానీ మనం లోయర్ స్టాండర్డ్స్ నుంచి నేర్చుకుంటా వెళ్తే భయం ఏదైతే ఉందో అది పోతుంది. సో ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ యాక్టివిటీ 5 చూడండి. లెట్స్ రీవిజిట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద లెసన్. ఐ హ్యావ్ ఆల్వేస్ థాట్ out of the discussion sometimes a little bit of truth comes out. Never do anything in secret. In the above sentences, the underlined words show how often something happens. Such words are called adverbs of frequency. Frequency అంటే తరచుగా. ఫ్రీక్వెన్సీ అంటే తరచుగా. ఏదైనా ఒక పని ఎంత తరచుగా జరుగుతుందో చెప్పే యాడ్వర్బ్స్ని మనము ఫ్రీక్వెన్సీ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అసలు యాడ్వర్బ్ ఏం తెలియజేస్తుంది? ఒక పని ఎలా జరుగుతుందో తెలియజేస్తుంది. ఇది కూడా చెప్పుకున్నాం మనం. యాక్షన్ ఎలా జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో చెప్పేదాన్ని మనం యాడ్వర్బ్ అంటాం. యాక్షన్ ఎలా జరుగుతుందో చెప్పేది. అదే చెప్పేటప్పుడు ఆ పని ఎంత ఫ్రీక్వెంట్గా జరుగుతుందో చెప్పేది, ఎంత తరచుగా చెప్పే వాటిని ఏమంటామంటే యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ ఆల్వేస్ థాట్, నేను ఎప్పుడూ ఆలోచిస్తాను. అవుట్ ఆఫ్ ద టెక్స్ట్ సమ్ టైమ్స్, నేను అప్పుడప్పుడు వస్తుంది, లిటిల్ బిట్ ఆఫ్ ట్రూత్ కమ్స్ అవుట్, బయటకు వస్తుంటుందని చెప్పేసి అన్నాడు. నెవర్ డూ, ఎప్పుడూ సీక్రెట్గా చేయొద్దు. చూసారా, ఇవన్నీ కూడా ఫ్రీక్వెన్సీని తెలియజేస్తున్నాయి. Adverbs of frequency are often used to indicate routine or repeated activities, so they are often used with the simple present tense. ఎప్పుడు యూజ్ చేస్తామండి, ఇది ఫ్రీక్వెంట్గా రిపీటెడ్గా జరిగే యాక్షన్ కాబట్టి మనం టెన్సెస్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఏదైతే ఉందో వాటికి మాత్రమే వీటిని అప్లై చేస్తాము, గుర్తుపెట్టుకోవాలి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అంటే ఏంటంటే కీవర్డ్ అనమాట. ఈ వర్డ్స్ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కనిపించిందంటే అది 99% అది ఏమయ్యే అవకాశం ఉంటుంది, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అందుకే ఐ గో టు టెంపుల్ ఎవ్రీ డే, ఐ గో టు చర్చ్ ఎవ్రీ సండే, ఇలా మనకు రిపీటెడ్గా ఫ్రీక్వెంట్గా జరిగే పనులను చెప్పడానికి మనం యూజ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, వాటిని అండర్లైన్ చేసిన వాటిని అబ్జర్వ్ చేయమంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, వి గో ఆన్ వెకేషన్ అట్లీస్ట్ వన్స్ యాన్యువల్లీ. యాన్యువల్లీ అంటే సంవత్సరానికి ఒకసారి, యాన్యువల్ డే జరుపుతారు కదా, సంవత్సరం ఒకసారి అలా. నెక్స్ట్ ఐ యూజువల్లీ షాప్ ఫర్ గ్రాసరీస్. చూసారా, గ్రాసరీ అనే వర్డ్ ఇక్కడ వచ్చింది. మనం ఇప్పటిదాకా గ్లాసరీ అని చదువుతున్నాం. మీనింగ్, గ్లాసరీ అంటే మీనింగ్స్, టెస్ట్లో ఉన్నటువంటి మీనింగ్స్. కానీ ఇక్కడ గ్రాసరీ అని ఉంది, స్పెల్లింగ్ ఆల్మోస్ట్ ఒకలాగా ఉంటుంది, మారుతుంది అంతే. ఓకే, గ్రాసరీ అంటే కిరాణా సామాను. ఐ యూజువల్లీ షాప్ ఫర్ గ్రాసరీస్ ఆన్ సండే మార్నింగ్స్. యూజువల్లీ అప్పుడప్పుడు, తరచుగా.
రాజు ఈజ్ ఆఫెన్ తరచుగా లేట్, ఎప్పుడు లేట్గా అప్పుడప్పుడు లేట్గా వస్తూ ఉంటాడు. సెల్డమ్ అంటే చాలా ఇంపార్టెంట్ వర్డ్, క్వశ్చన్ ట్యాక్స్లో మనకి ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. సెల్డమ్ అంటే అర్థం ఏంటంటే వెరీ రేర్, వెరీ రేర్, చాలా రేర్గా అని అర్థం. ఇది మనకి నెగిటివ్ వర్డ్లో కనిపించదు, కానీ ఇది నెగిటివ్ వర్డ్గా తీసుకోవాలి క్వశ్చన్ ట్యాగ్లో. మై డాక్టర్ అడ్వైజ్డ్ మీ దట్ ఐ షుడ్ బ్రష్ మై టీత్ ట్వైస్ డైలీ. ఎన్నిసార్లు అండి? రోజుకి 2 సార్లు. ఇవన్నీ కూడా మనం ఇక్కడ రౌండప్ చేసినవన్నీ కూడా ఏంటి మనకి యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫాస్ట్గా చెప్తాను చూడండి. ఇక్కడ ఇచ్చాడు రాయమన్నాడు. ది గో టు మూవీస్ అన్నప్పుడు ఇచ్చాడు, ది ఆఫన్ గో టు మూవీస్ అన్నాడు. అలాగే చంద్ర నెవర్ స్మైల్స్, అలాగే వరుణ్ సమ్ టైమ్స్ వాచెస్ ద లోకల్ టీవీ ఛానల్స్, రమ్య రియలీ లిజన్స్ టు హిందీ సాంగ్స్, సాగర్ ఆల్వేస్ కంప్లైంట్స్ అబౌట్ హర్ చిల్డ్రన్, వాణి యూజువల్లీ ఫీల్స్ టెరబుల్. ఈ యొక్క యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ సాధారణంగా వర్బ్ ముందు వస్తుంది, కొన్నిసార్లు మన సెంటెన్స్ చివరిలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అది వేరే టాపిక్, తర్వాత చూద్దాం. రైటింగ్ ఇచ్చాడు ఇక్కడ మనకి. కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్లో భాగంగా లెట్స్ రీవిజిట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద లెసన్లో మన సెంటెన్స్ తీసుకున్నాడు. అవేంటి? వాట్ ప్రజెంట్ కెన్ ఐ సెండ్ యూ ఫ్రమ్ నైనీ ప్రజెంట్, హౌ కెన్ ఏ లెటర్ కంటైన్ ఇట్, ఏ క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనకి ఫోకస్ చేసింది ఏంటంటే క్వశ్చన్ మార్క్ అనే పంక్చువేషన్ మార్క్ని హైలైట్ చేశాడు. ఏదైనా సరే క్వశ్చన్ అడిగినా మనం చివరిలో క్వశ్చన్ మార్క్ పెడతాము, అది తెలుసు మనకి. అది ఏం చేస్తుందంటే క్వశ్చన్ ఎండింగ్ని సూచిస్తుంది. ఒక క్వశ్చన్ ఇక్కడతో కంప్లీట్ అయిందని చెప్పడానికి మీకు పంక్చువేషన్ మార్క్ పెట్టడం వల్ల మనకు తెలుస్తుంది. మరి దీని గురించి ఏంటో నెక్స్ట్ చూడండి. మనకు కొన్ని క్వశ్చన్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. అవి ఏంటి? ఇక్కడ హూ, వాట్, వీటిని మనం డబుల్-హెచ్ క్వశ్చన్ వర్డ్స్ అంటాము. డబుల్-హెచ్ క్వశ్చన్ వర్డ్స్ అని మనం చెప్పుకుంటాము. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ చెప్పుకున్నప్పుడు మనకు 2 రకాలు ఉంటాయి. దాంట్లో మనకి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ మరియు డబుల్-హెచ్ క్వశ్చన్ వర్డ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, అవి ఇవ్వమంట. ఇందులో చూడండి, డబుల్-హెచ్ హూ అంటే ఎవరు, వాట్ ఏమిటి, వెన్ ఎప్పుడు, వేర్ ఎక్కడ, వై ఎందుకు, హౌ. ఇందులో కూడా డబుల్-హెచ్ ఉంటుంది చూసుకోండి. ఇందులో డబ్ల్యూహెచ్, హౌ అంటే ఎలా. బట్ క్వశ్చన్ మార్క్స్ కెన్ బి యూస్డ్ విత్ సెంటెన్సెస్ దట్ స్టార్ట్ విత్ అదర్ వర్డ్స్ ఆల్సో. కొన్నిసార్లు మన క్వశ్చన్ మార్క్స్ అదర్ వర్డ్స్తో స్టార్ట్ అయినా కూడా మనం యూస్ చేస్తామని చెప్తున్నాడు. ఫుల్ స్టాప్స్కి క్వశ్చన్ మార్క్స్ తేడా. క్వశ్చన్ మార్క్స్ ఆర్ యూస్ టు మార్క్ ది ఎండ్ ఆఫ్ ఏ క్వశ్చన్. ఒక క్వశ్చన్ ఎండ్ అయిందని చెప్పడానికి యూస్ చేసేదేమో క్వశ్చన్ మార్క్ అయితే, ఫుల్ స్టాప్స్ మార్క్ ది ఎండ్ ఆఫ్ స్టేట్మెంట్స్. అసర్టివ్ సెంటెన్స్ కానీ ఇంపారేటివ్ సెంటెన్స్ కానీ స్టేట్మెంట్స్ ఎండ్ అయ్యని చెప్పడానికి యూస్ చేసేదేమో ఫుల్ స్టాప్స్. ఓకే, నెక్స్ట్. In the following sentences, either a full stop or a question mark is missing. Add the correct punctuation mark and rewrite the sentences. ఇక్కడ పంక్చువేషన్ మార్క్స్ రాయమని చెప్పేసి అన్నాడు. మనం చూసుకుంటే ఫస్ట్, వై ఈజ్ చరణ్ క్రయింగ్. చరణ్ ఎందుకు ఏడుస్తున్నాడు, అదొక క్వశ్చన్. సో క్వశ్చన్ మార్క్. ఆంటీ అండ్ అంకుల్ ఆర్ గోయింగ్ అవుట్ టు డిన్నర్. వాళ్ళు బయటికి వెళ్తున్నారని చెప్పి స్టేట్మెంట్ చెప్తున్నాం తప్ప, కాబట్టి ఫుల్ స్టాప్. ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ వాస్ వెరీ సాడ్. అది చాలా బాగా చివరికి వచ్చేసరికి చాలా బాధగా ఉంది స్టోరీ అని చెప్పేది కాబట్టి జస్ట్ స్టేట్మెంట్ కాబట్టి ఫుల్ స్టాప్. అవర్ న్యూ డాగ్స్ నేమ్ ఈజ్ జెన్నీ. ఇది కూడా పేరు తెలియజే జస్ట్ విషయం చెప్తున్నారు కాబట్టి ఫుల్ స్టాప్. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్. ఇది ఒక క్వశ్చన్. మీ క్వశ్చన్ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ఎవరు అని అడిగారు కాబట్టి ఇది క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఓకే, యాక్టివిటీ 7 చూడండి. Explain to the children the format and the different components of an informal letter. Encourage them to write a letter in a similar format. The format of a letter is given to you. Give them the following instructions. Children, you have read Nehru's letter to Indira. Write a letter to your younger sister who writes a letter to you seeking your help for the examinations. You should include these instructions and add some of your own. మనకు లెటర్స్ 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఇన్ఫార్మల్, రెండోది ఫార్మల్. ఎవరైనా అఫీషియల్స్కి గౌరవంగా పెద్ద వ్యక్తులకి రాసేటప్పుడు వాటిని మర్యాదపూర్వకంగా రాసే లెటర్స్ ఏమో ఫార్మల్ లెటర్స్ అంటాము. మన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, తెలిసిన వాళ్ళకి, బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి రాసే వాటినేమో ఇన్ఫార్మల్ లెటర్స్ అంటాం. ఇక్కడ ఏమన్నాడు? ఫార్మాట్ ఇచ్చాడు, లెటర్ ఎలా ఉంటుందో ఫార్మాట్ ఇచ్చాడు, ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడు. ఈ యొక్క చిల్డ్రన్, మీ నెహ్రూ గారి లెటర్ ఏదైతే ఉందో అది చదివారు కదా, అది దాన్ని బేస్ చేసుకొని మీ యంగర్ సిస్టర్కి, మీ చెల్లెలకి ఒక లెటర్ రాయండి. ఆవిడ యొక్క ఎగ్జామినేషన్స్లో మీ యొక్క హెల్ప్ కావాలని చెప్పి, మీ యొక్క హెల్ప్ ఎలా ఉంటుంది ఏంటో, ఎప్పుడు మీ హెల్ప్ కావాలని చెప్పేసి రాసి మీ చెల్లికి ఒక లెటర్ రిప్లై రాయండి అని చెప్పేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే మీ చెల్లి మీకు ఎగ్జామ్స్ అంటే భయం వేస్తుందని చెప్పేసి మీకు లెటర్లు రాస్తూ ఉంటే మీరు ఎలా రెస్పాండ్ అవుతారని చెప్పేసి ఇక్కడ అడిగిన క్వశ్చన్. ఓకే, చూద్దాం. మనకు లెటర్ అంటే ఇక్కడ టాపిక్ ఇంపార్టెంట్ కాకపోయినప్పటికీ కూడా ఒక లెటర్ బాడీ ఉంటుంది. ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు చూసారా, ఇప్పుడంటే యూస్ చేయట్లేదు కానీ ఇవన్నీ కూడా లెటర్ కార్డ్స్, పోస్ట్ కార్డ్స్ అవన్నీ. కాకపోతే మనకి సిలబస్లో ఉంది కాబట్టి వీటి గురించి తెలుసుకోవాలి. ఈజీ టాపిక్, ఎక్కువ అడగడానికి క్వశ్చన్స్ ఏమి ఉండవు ఇందులో. ఒక లెటర్ బాడీ తీసుకొని పలానా పార్ట్ని ఏమని పిలుస్తారు, ఇందులో ఇది ఉండాలి అది ఉండకూడదు అలాంటి క్వశ్చన్స్ మాత్రమే అడగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. రిమైన్ కూల్గా ఉండు, డోంట్ వర్క్, ఎక్కువ కష్టపడిపోకు, బాగా నిద్రపో, మంచి డైట్ ఫాలో అవ్వని చెప్పేసి ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాటిని మనకు రాయమని చెప్పేసి అన్నాడు. దానికంటే ముందు ఇది ఇంపార్టెంట్, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ లెటర్. ఒక లెటర్ తీసుకుంటే దాంట్లో ఉన్నటువంటి పార్ట్స్ ఎలా ఉంటాయంట. హెడ్డింగ్ ఉంటుంది, మనకు ఊరి పేరు రాస్తాం కదా, అది హెడ్డింగ్ ఉంటుంది. గ్రీటింగ్, మనం ఫస్ట్ ఎవరిదైనా మాట్లాడేటప్పుడు రెస్పెక్టెడ్ సార్ అనో లేకపోతే మై డియర్ బ్రదర్ అనో రాస్తాం కదా, అది గ్రీటింగ్ ఉంటుంది. ఇదిగోండి, రైట్ సంథింగ్ లైక్ హాయ్ అని కానీ ఎవరికి రాస్తాం దాన్ని బట్టి తెలుస్తుంది. ప్లీజ్ అండ్ డేట్ రాస్తే హెడ్డింగ్. ఇది చాలా ఇంపార్టెంట్, బేసిక్స్ ఇచ్చాడు. ప్రస్తుతానికి తెలుసుకుంటే ఇంకా డీటెయిల్గా సాల్యుటేషన్ గురించి వాటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం.
బాడీ అంటే ఏదైతే మనం మెసేజ్ చెప్దాం అనుకుంటున్నాం బాడీలో అంటే ఆ విషయం అంతా కూడా మన బాడీ ఆఫ్ ద మెసేజ్ అవుతుంది. సిగ్నేచర్ క్లోజింగ్ చివరిలో లాస్ట్‌లో కామ పెట్టి థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి కానీ ఆల్ ది బెస్ట్ కానీ చెప్తే మనం క్లోజింగ్‌లో అంటాం. సిగ్నేచర్ అంటే మనం సైన్ చేస్తాము, అక్కడ పేరు రాస్తాం. ఎవరు రాస్తే వాళ్ళు. అడ్రస్ రాస్తారు. ఇదంతా కూడా మనకి లెటర్ యొక్క పార్ట్స్ ఉంటాయి. మరి దీని గురించి ఒక ఎగ్జాంపుల్ చూడండి. నౌ యూజ్ ద ఫాలోయింగ్ చూడండి. నౌ యూజ్ ద ఫాలోయింగ్ టెంప్లేట్ టు రైట్ యువర్ లెటర్. ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు మనకు బాడీ అంతా కూడా లెటర్ ఎలా ఉంటుందో ఏంటో టెంప్లేట్. ఇదిగోండి ఇదంతా హెడ్డింగ్. ఇదంతా మనకి హెడ్డింగ్ అవుతుంది. ఇదేమో గ్రీటింగ్ హై డియర్ అని చెప్పేసి పేరు రాసుకుంటాం. అదే ఇన్ఫార్మల్ లెటర్ కాబట్టి డియర్ అన్నాం. అది మనకు ఫార్మల్ లెటర్ అయితే రెస్పెక్టెడ్ సార్ అని చెప్పేసి మొదలు పెడతాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ లెటర్ అబౌట్ నీ బాడీ. ఇక్కడ ఈ విషయం ఏదైతే చెప్పాలనుకున్నదో అదంతా ఇక్కడ రాస్తాము. చివరిలో ఆల్ ది బెస్ట్ కానీ థ్యాంక్ యూ కానీ ఇలాంటివి చెప్పేసి క్లోజ్ చేస్తాం. ఇక్కడ మనకి మనం సైన్ చేస్తాం లేదా పేరు రాస్తాం. ఇది ఇంపార్టెంట్. యువర్ లవింగ్ సిస్టర్ క్యాపిటల్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. యువర్ లవింగ్ సిస్టర్ అని రాయొచ్చు, లేదా యువర్స్ అపాస్ట్రఫీ రాదు. యువర్స్ లవింగ్లీ వై క్యాపిటల్ ఉండాలి. ఇది చాలాసార్లు అడుగుతున్నాడండి. యువర్స్ లవింగ్లీ ఇదన్నా రాయొచ్చు లేదా ఏదైనా రాయొచ్చు. అంతే తప్ప యువర్స్ లవింగ్లీ సిస్టర్ అని రాయకూడదు. యువర్స్ లవింగ్లీ తర్వాత ఇంకేం రాయకూడదు. యువర్స్ లవింగ్లీ సిస్టర్ అనకూడదు. యువర్ లవింగ్ సిస్టర్ అనొచ్చు, యువర్స్ లవింగ్లీ అనొచ్చు. అంతే తప్ప రెండు క్లబ్ చేసి మిక్స్ చేసి పచ్చడి చేసేయకండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ రాసుకుంటాం. ఇది టెంప్లెట్ లెటర్ది. నెక్స్ట్ యాక్టివిటీ 8లో భాగంగా లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ ఇచ్చాడు. ఆస్క్ చిల్డ్రన్ టు రీడ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద టేబుల్స్ టు నో ద బయోగ్రఫీ ఆఫ్ శ్రీమతి ఇందిరాగాంధీ, ఎంకరేజ్ దమ్ టు డూ ద యాక్టివిటీ గివెన్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ చదువుకొని ఆ తర్వాత కింద ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆన్సర్ ఏమన్నాడు, యాక్టివిటీస్ ఏమన్నాడు. ఫస్ట్ ఏంటి, ఇందిరాగాంధీ వాజ్ ఇది ఎంత ఇన్ఫర్మేషన్ ఆవిడ గురించి మనం ప్రస్తుతానికి అవసరం లేదు. మన లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే బార్న్ ఆన్. ఎప్పుడైనా సరే మనకి డేట్ ముందు ఆన్ యూస్ చేస్తాం. అలాగే సంవత్సరానికి డేట్కి మధ్యలో కామా యూస్ చేస్తాం. ఊర్ల పేర్ల ముందు అయితే ఇన్ని యూస్ చేస్తాం. పెద్ద ఊర్లు అయితే, చిన్న చిన్న పల్లెటూర్లు అయితే అట్ యూస్ చేస్తాం. అలాగే ఆఫ్ ఇండియాస్ అపాస్ట్రఫీ ఇండియా యొక్క అని అర్థం వచ్చేలా యూస్ చేస్తాం. ప్రైమ్ మినిస్టర్ లాంటి డెసిగ్నేషన్స్ ఉన్న పదాలు వచ్చినప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెట్టుకుంటాం. ఇది చూసుకోవాలి. ఓకే, అది ఇక్కడ చూడండి డేట్ కాబట్టి ఆన్ వచ్చింది. ఓకే, ఇది సంవత్సరానికి దీనికి మధ్యలో కామా వచ్చింది. ఓకే, ఇందిరాగాంధీ అనేది ప్రాపర్ నౌన్ కాబట్టి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ వచ్చింది. అసాసినేట్ అంటే అర్థం ఏంటంటే ఎవరైనా గొప్ప వ్యక్తుల్ని మర్డర్ చేస్తే దాన్ని అసాసినేట్ అంటారు. అసాసినేట్ గాంధీ వాస్ అసాసినేటెడ్ బై నాథురామ్ గాడ్సే. అలా గొప్ప వ్యక్తులను చంపడాన్ని అసాసినేట్ అనాలి. ఓకే, కిల్లింగ్ అని అర్థం ఏం కాదు, కొత్తది, వాళ్ళని గౌరవార్థంగా చెప్తాం. మనం చచ్చిపోతే శవం, గొప్ప వాళ్ళు చచ్చిపోతే పార్థివ దేహం అలా. నెక్స్ట్ అవుట్ సైడ్ హెర్ హోమ్ బై 2 ఆఫ్ హెర్ ట్రస్టెడ్ బాడీ గార్డ్స్. తన సొంత బాడీ గార్డ్స్ వల్లే తను చంపవేయబడింది. ఆ పంజాబ్లో జరిగినటువంటి అమృత్సర్లో జరిగిన ఇన్సిడెంట్ బేస్ చేసుకొని తన సొంత బాడీ గార్డ్స్, తనను ప్రొటెక్ట్ చేయాల్సిన బాడీ గార్డ్సే ఈమెను చంపేయడం జరుగుతుంది. అది మన హిస్టరీలో చదువుకుంటాం. అది పక్కన పెడితే చూడండి, మనకి మార్చ్ నెలల ముందు కూడా ఇన్ పెట్టుకుంటాం. డేట్ ముందు ఆన్ పెట్టుకుంటాము. ఓన్లీ నెల వస్తే దాని ముందు ఇన్ పెట్టుకుంటాం. అది ఇంపార్టెంట్. అలాగే సంవత్సరాల ముందు కూడా ఇన్ పెట్టుకుంటాం. ఇక్కడ ఫిరోజ్ గాంధీ గారిని పెళ్లి చేసుకున్నారు. ఫిరోజ్ గాంధీ అంటే ప్రాపర్ నౌన్ కాబట్టి ఎఫ్ క్యాపిటల్ జీ క్యాపిటల్. ఇలాంటివన్నీ మరి జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఒకరు రాజీవ్ గాంధీ, అలాగే సంజయ్ గాంధీ. ఈ 64, 66 టైంలో మనకి ఈవిడ నెహ్రూ గారి దాంట్లో ఎవరు లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో ఒక బ్రాడ్కాస్టింగ్ అంటే టెలివిజన్ సంబంధించినటువంటి మినిస్ట్రీ చేయడం జరిగింది ఈవిడ ఇందిరాగాంధీ గారు. 66లో షీ బికమ్, ఇది తప్పండి, బికేమ్స్ తప్పు. షీ బికమ్స్ అనాలి లేదా బికేమ్ అనాలి. బికేమ్ పాస్ట్ టెన్స్ లేదా బికమ్స్, ఇక్కడ తప్పిచ్చాడు వీడు. బికేమ్స్ అనే వర్డ్ అసలు ఉండదు. షీ బికేమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి. 1966లో ఆవిడ ప్రైమ్ మినిస్టర్ అయ్యింది. సో బికేమ్ అనాలి, బికేమ్స్ కాదు. ప్రింటింగ్ ఎర్రర్ ఇక్కడ చూసుకోండి. చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మనం బ్లైండ్గా టెక్స్ట్ బుక్ ఫాలో అయిపోతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి జాగ్రత్తగా కరెక్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు రాయమంటున్నాడు. డేట్ ఆఫ్ బర్త్ రాసుకోవచ్చు. మ్యారీడ్ టు ఫిరోజ్ గాంధీ. డేట్ ఆఫ్ బర్త్ మనకి 19th నవంబర్. మినిస్ట్రీ ఫర్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. మినిస్టర్ ఫర్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్టర్ లాల్ బహదూర్ శాస్త్రి. డేట్ ఆఫ్ డెత్ ఇప్పుడు మనం చంపేయబడుతుంది కదా, ఏ రోజు 31st అక్టోబర్. ఆ రోజు మనకి ఏదో డే కింద కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ నౌ రెస్పాండ్ ఆన్ ఏ బ్రీఫ్ బయోగ్రఫీ ఆఫ్ శ్రీమతి ఇందిరాగాంధీ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ బేస్డ్ ఆన్ ది అబౌవ్ హింట్స్. పైన హింట్స్ బేస్ చేసుకుని సొంతంగా రెస్పాండ్ అవ్వమని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చూడండి, వి షల్ ఓవర్కమ్ అనే ఒక పోయమ్ అబౌట్ ద పోయట్. ఇక్కడ మార్టిన్ లూథర్ కింగ్ రాసినటువంటి ఒక పోయం మనకి ఇవ్వడం జరిగింది. మార్టిన్ లూథర్ కింగ్ తెలుసు కదా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మై బ్రదర్ అని చెప్పేసి అడ్రస్ చేసిన గ్రేట్ యాక్టివిస్ట్ మార్టిన్ లూథర్ కింగ్. సరే, పోయం ఏంటి? వి షల్ ఓవర్కమ్ సమ్డే. ఓ డీప్ ఇన్ మై హార్ట్ ఐ డూ బిలీవ్ దట్ వి షల్ ఓవర్కమ్ సమ్డే. We will walk hand in hand, we will walk hand in hand, we will walk hand in hand someday. Oh, deep in my heart, I do believe that we shall overcome someday.
We are not afraid, we are not afraid, we are not afraid today. Oh, deep in my heart, I do believe that we షల్ ఓవర్కమ్ సమ్డే. ఇది మార్టిన్ లూథర్ కింగ్ గారు రాసినటువంటి ఒక పోయం. ఇక్కడ చూస్తే మనకి ఏదైనా ప్రొటెస్ట్ చేసేటప్పుడు, మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా వాటిని అధిగమిస్తాము, ఖచ్చితంగా వాటిని సాధిస్తాము అనే అర్థంలో మనకు రిపీటెడ్గా ఇవ్వడం జరిగింది. పోయిటర్లు మనకి పదే పదే చెప్పడం వల్ల దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడానికి మనకి యూస్ చేస్తూ ఉంటారు. ఈ ఐఎమ్ నాట్ వీఆర్ నాట్ అఫ్రెడ్, వీఆర్ నాట్ అఫ్రెడ్ చూస్తూ ఉంటే మనకి అంటే నాకు, మీకు కాదు, మనకు కాదు, నాకు ఈయన గుర్తొస్తున్నాడు సాంగ్. ఆయన పేరేంటి, ఎమినమ్ గుర్తొస్తున్నాడు, ఐఎమ్ నాట్ అఫ్రెడ్ సాంగ్. సరే, నెక్స్ట్ అబౌట్ ద పోయిట్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఈయన గురించి మనం చాలా చదువుతూ ఉంటాం హిస్టరీలో. మనకి లాంగ్వేజ్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఈయన 15 జనవరి కామా ఇంపార్టెంట్ తర్వాత సంవత్సరం, అలాగే ఇక్కడ కామా ఇంపార్టెంట్ తర్వాత సంవత్సరం. హీ వాజ్ అన్ అమెరికన్ క్రిస్టియన్ మినిస్టర్ అండ్ యాక్టివిస్ట్ హూ బికేమ్ ద మోస్ట్, చూసారా, బికేమ్ పాస్ట్ టెన్స్, ద మోస్ట్ విజిబుల్, మోస్ట్ సూపర్ డిగ్రీ వచ్చినప్పుడు దా రావాలి, ద మోస్ట్ విజిబుల్ స్పోక్స్ పర్సన్ అండ్ లీడర్ ఇన్ ద సివిల్ రైట్స్ మూవ్మెంట్ ఫ్రమ్ 1955. 1955లో జరిగినటువంటి ఒక సివిల్ రైట్ మూవ్మెంట్, అంటే నల్లజాతీయులు కూడా మనుషులే అన్నట్టు గుర్తించాలి అని అమెరికాలో జరిగినటువంటి ఒక మూవ్మెంట్ ఏదైతే జరిగిందో దానికి ఈయన ముందుండి లీడ్ చేసినటువంటి ఒక గ్రేట్ వ్యక్తి అనమాట. జాతీయులు, నల్ల జాతీయులు, ఒక సివిల్ రైట్స్ మూవ్మెంట్ అంటాం. 1955లో జరిగింది. ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం కూడా జరిగింది 1964లో. ఇది ఈయన 1968లో అసాసినేట్ చేయబడ్డారు. చూసారా, గొప్ప వ్యక్తులు చచ్చిపోతే అలాగే అంటారు, అసాసినేట్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ మనకు గ్లాసరీ ఇచ్చాడు. ఓవర్కమ్ అంటే దేనినైనా సక్సెస్గా అందుకోవడం, అధిగమించడం, ఓవర్టేక్ లాగా. మనం ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఓవర్కమ్ చేస్తామని చెప్పచ్చు. డీప్ అంటే బాగా స్ట్రాంగ్గా అని అర్థం. బిలీవ్ అంటే నమ్మడం. హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటే కలిసి పనిచేయడం, కనెక్టింగ్ టుగెదర్, వర్కింగ్ టుగెదర్. ఇక్కడ కాంప్రహెన్షన్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. ఫస్ట్ చూడండి, వాట్ డస్ ద పోయిట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ త్రూ ద వర్డ్స్ వి షల్ ఓవర్కమ్. ఇక్కడ మనకి ఏం తెలియజేస్తున్నాడు, హీ వాంట్స్ టు వాట్ ఈస్ దట్, హీ వాంట్స్ టు ఫోకస్ మోర్ ఆన్ ద థింగ్ అనమాట. ఇక్కడ మనకి ఎక్కువ ఫోకస్ చేయడం ద్వారా వీటి నుంచి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ వీల్ షల్ ఓవర్కమ్ అని చెప్పేసి మనకి ఇక్కడ తెలియజేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యారు. ఓకే, మనకి ఆ రకంగా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ అతను ఉద్దేశం ఏంటంటే తన యొక్క విషయాన్ని పదే పదే చెప్పడం ద్వారా ఆ విషయం మనకి తెలియజేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ చూస్తే వాట్ డస్ ద ఫ్రేజ్ వాక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, చేతిలో చేయి పట్టుకుని నడవడం అంటే కోఆర్డినేషన్తో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ వర్క్ చేయడం. ఓకే, అది వాకింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. నెక్స్ట్ వాట్ ఈస్ ద బిలీఫ్ ఆఫ్ ద పోయెట్ యొక్క నమ్మకం ఏంటి అక్కడ. ఫైనల్లీ దే విల్ అచీవ్ ద గోల్. వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో సాధించాలని, ఖచ్చితంగా దాన్ని సాధిస్తామని చెప్పి నమ్మకం వాళ్ళకు ఉంది. ఫోర్త్ క్వశ్చన్, వాట్ డస్ డీప్ ఇన్ మై హార్ట్ మీన్. డీప్ ఇన్ మై హార్ట్ ఏంటంటే స్ట్రాంగ్ బిలీఫ్, నేను ఖచ్చితంగా నమ్ముతున్నానని చెప్పి తన హృదయంలో ఉన్నటువంటి మాట తనకి డీప్ ఇన్ మై హార్ట్ అనే ఒక ఫ్రేజ్ ద్వారా తెలియపరచడం జరిగింది. నెక్స్ట్, సే దీస్ సెట్ ఆఫ్ వర్డ్స్ అలౌడ్ అండ్ ఆస్క్ చిల్డ్రన్ టు లిసన్ కేర్ఫుల్లీ అండ్ రిపీట్ దెమ్ అలౌడ్. ఇక వర్డ్స్, రైమింగ్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. వాటిని మనం చదివించి పిల్లలతో చెప్పించాలి. డీప్, రీప్, పీప్, బీప్, వాక్, బ్లాక్, చాక్, స్టాక్, అఫ్రేడ్, ప్రేడ్, స్వేడ్, మేడ్. ఇవన్నీ కూడా రైమింగ్ వర్డ్స్. పిల్లలతో మనం ప్రాక్టీస్ చేయించాలి. నెక్స్ట్, చూస్ ద బెస్ట్ ఆన్సర్ ఫర్ ఈచ్ క్వశ్చన్. కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి బెస్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోమన్నాడు. ఫస్ట్ క్వశ్చన్, వై డస్ ద రైటర్ రిపీట్ ద వర్డ్స్ ఇన్ ఈచ్ పార్ట్ ఆఫ్ ద సాంగ్. ఎందుకు మనకి ప్రతిసారి చేస్తున్నాడండి, రైమింగ్ కోసమా? కాదు, టు ద మేక్ ద ఐడియా ఇంపార్టెంట్. ఈ విషయం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి పదే పదే మనకి విషయాలు ఓవర్కమ్ అని చెప్పేసి రిపీటెడ్గా చాలా వర్డ్స్ మనకు చెప్పడం జరిగింది. మ్యూజిక్ కోసమో లేకపోతే అవి సెంటెన్స్ రైమింగ్ కోసమో కాదు ఇక్కడ. ఓకే, నెక్స్ట్, కొన్నిసార్లు సెంటెన్స్ రైమింగ్ కోసం కూడా యూస్ చేస్తూ ఉంటారు, అది వేరే విషయం. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్ చూస్తే, వై డస్ ద రైటర్ కీప్ సెయింగ్ సమ్ డే. వై అంటే ఎందుకు, ఏంటంటున్నాడు, ఒకరోజు ఖచ్చితంగా మనము రైటర్ కీప్ సెయింగ్ సమ్ డే అని ఎందుకు అంటున్నారంటే, ఇక్కడ మనకు ఫస్ట్ ఇన్వర్టెడ్ కామర్స్ ఇస్తే బాగుండు, ఇవ్వలేదు. ఎందుకు చెప్తున్నాడు, అది ఒక రోజు ఖచ్చితంగా జరుగుతుంది, టు షో ఇట్ ఈస్ అబౌట్ ద ఫ్యూచర్లో ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పడం కోసం. మూడోది, వై డస్ డీప్ ఇన్ మై హార్ట్ మీన్స్ ద సాంగ్. వాట్ ఐ రియల్లీ ఫీల్, హౌ ఐ థింక్, వాట్ ఐ లైక్, హౌ పీపుల్ షేర్. దీనికి డీప్ ఇన్ హార్ట్ అంటే తన మనసులో ఏమనుకుంటున్నారు అనేది ఫీలింగ్ చెప్పడం కోసం. సో వాట్ ఐ రియల్లీ ఫీల్ ఆన్సర్. వాట్ డస్ వాక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ మీన్ స్ట్రాంగ్. మనకి వాక్ ఇన్ హ్యాండ్ అంటే ఏంటి, కలిసి పని చేయడం కాబట్టి, కలిసి నడవడం కాదు, అలాగే పెరిడ్ అని కాదు, ట్రిప్కి వెళ్ళడం కాదు, పీపుల్ కోఆపరేటింగ్, ఒకరికొకరు పని చేసుకోవడం. ద పోయిట్ ఈస్ కాన్ఫిడెంట్, ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి ఒక నమ్మకంతో ఉన్నాడు. విషయాలని యూజ్ చేశాడు కాబట్టి. రైట్ యువర్ ఓన్ ఆన్సర్స్ టు దిస్ క్వశ్చన్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద సాంగ్, వాట్ డస్ ఇట్ మీన్ టు యూ. మీకు నచ్చిన పార్ట్ ఏంటి, అది ఏంటో మీరు తెలియజేయండి అని చెప్పేసి అన్నాడు. ట్రై చేయండి. ఇక్కడ మనకు యాక్టివిటీ ఇచ్చాడు, హ్యాపీ బర్త్డే సంబంధించినటువంటి ఒక పోస్ట్ గ్రీటింగ్ కార్డ్ తయారు చేయమని. ఇక్కడ వాటికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే అవసరం అవుతుందో అది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, బర్త్డే గ్రీటింగ్ ఇలా ఉంటుంది. ఇక్కడ లాస్ట్లో మనకి చివరిగా కోట్ ఒకటి ఇవ్వడం జరిగింది. కోట్స్పై జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చిన కోట్స్ చాలా ఫేమస్. ఆయన రాసినటువంటి బుక్స్
డిస్కవరీ ఇలా కొన్ని బుక్స్ ఉంటాయి. అలాంటి వర్డ్స్ అన్నీ కూడా మంచి మంచి కొటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్, చిల్డ్రన్ ఆర్ లైక్ బర్డ్స్ ఇన్ ఎ గార్డెన్ అండ్ షుడ్ బి కేర్ఫుల్లీ అండ్ లవింగ్ నర్చర్డ్ యాజ్ దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ అండ్ ద సిటిజన్స్ ఆఫ్ టుమారో. చిల్డ్రన్ అనేవాళ్ళు పువ్వులు అంటే వికసిస్తున్న పువ్వులతో సమానం. బర్డ్స్ అంటే మొగ్గలనమాట. వాళ్ళు మనకి గార్డెన్‌లో మొగ్గలతో సమానం. వాళ్ళు చాలా జాగ్రత్తగా, కేర్‌ఫుల్‌గా వాళ్ళని పెంచాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క దేశానికి మన దేశానికి కాబోయే ఫ్యూచర్ అంతా భవిష్యత్తు వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ద సిటిజన్స్ ఆఫ్ టుమారో రేపు కాబోయే భారత పౌరులు కాబట్టి, ఈరోజు బాలలే రేపటి పౌరులు అని చెప్పేసి మనం ఉంది కదా, అలాంటిదనమాట. కాకపోతే మన జనరేషన్ చూస్తుంటే చాలా డిఫరెంట్‌గా ఉంది ఇప్పుడు. అది వేరే విషయం. నెక్స్ట్, దెర్ ఈస్ పెర్హాప్స్ నథింగ్ సో బ్యాడ్ అండ్ సో డేంజరస్ ఇన్ లైఫ్ యాజ్ ఫియర్. కొన్నిసార్లు మనకి బ్యాడ్ ఏముండదు, కొన్నిసార్లు మనకి డేంజరస్ ఏముండదు, లైఫ్‌లో ఫియర్ ఉన్నట్టు అని చెప్పేసి కొటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది మన ఈరోజు వీడియో. ఈ రోజుతో మనకి 5th క్లాస్ టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ లెసన్‌తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్.